ఇక వచ్చే మహాజాతరలోపు మేడారం క్షేత్రం కొత్త రూపుదిద్దుకోబోతోంది. కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసానికి ప్రతిరూపమైన సమ్మక్క సారక్క దేవతల క్షేత్రం కొత్త రూపుదిద్దుకోవడానికి తొలి అడుగు పడిందా? మరి కొత్త మాస్టర్ ప్లాన్లో ఏముంది? ఆదివాసీల ఆచార సంప్రదాయాల ప్రకారం ఆ గుడిని ఎలా విస్తరించబోతున్నారు? గద్దెలతో పాటు ప్రాకారాలను సైతం అనువనువు గ్రెనేడ్తో చేపట్టబోతున్న ఆ అపురూప నిర్మాణం విశిష్టతలు ఏంటి? కొత్త పాత మేడారం గద్దెల ప్రాంగణం ప్రత్యేకతల గురించి ఏంటి? మరి మహాయజ్ఞంలా మేడారం క్షేత్రాన్ని రూపుదిద్దాలనే సంకల్పం 100 రోజుల్లో సాధ్యమేనా? ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ ఫోకస్లో చూద్దాం. కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం సమ్మక్క సారక్క దేవతల కొలువుదీరిన మేడార క్షేత్రం. కోరికలకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మేడారం గద్దెల ప్రాంగణం ఇప్పుడు కొత్త రూపుదిద్దుకోబోతోంది. 40 ఏళ్ల తర్వాత ఈ వనదేవతల ప్రాంగణం పునర్నిర్మాణానికి తొలి అడుగు పడింది. 2026 మహాజాతరలోపే ఆ అపురూప నిర్మాణాన్ని పూర్తి చేసి ఈసారి జాతర మరింత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం చకచకా కసరత్తు చేస్తోంది. ఆదివాసీల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలకు విఘాతం కలగకుండా పునర్నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త మాస్టర్ ప్లాన్, గద్దెల ప్రాంగణం ఆధునీకరణ నమూనా యానిమేషన్ వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేశారు. సిమెంట్తో నిర్మాణం చేస్తే 100 ఏళ్లు లైఫ్ టైం, అదే గ్రెనైట్తో చేస్తే 1000 ఏళ్లైనా చెక్కు చెదరదు. కాకతీయుల కాలం నాటి నిర్మాణాలే ఇందుకు నిదర్శనం. ఎన్నో ఉపద్రవాలు, భూకంపాల్ని కూడా ఎదుర్కొని నిలబడ్డ చరిత్ర కాకతీయుల కాలం నాటి నిర్మాణాలది. అందుకే 1000 ఏళ్లైనా ఈ వనదేవతల చరిత్ర చెక్కు చెదరకుండా ఉండాలనే ఉక్కు సంకల్పంతో ఒక్కో రాయి పేర్చి పూర్తిగా గ్రెనైట్తో నిర్మించాలని సీఎం నిర్ణయించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం తరహాలోనే మేడారం క్షేత్రాన్ని అద్భుతంగా గ్రెనైట్ నిర్మాణాలతో ఆధునీకరించనున్నారు. స్థానిక ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్క అవడంతో మేడారం గద్దెల ప్రాంగణం ఆధునీకరణకు అడుగు పడబోతోంది. గ్రెనైట్ నిర్మాణంలో పూర్తిగా ఆదివాసీ ఆచార సంప్రదాయాలు పాటిస్తూ పూజారుల ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో నిర్మాణం చేపట్టనున్నారు. 100 రోజుల్లోగా నిర్మాణం పూర్తి చేసి ఈసారి జాతర అట్టహాసంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం చేతుల మీదుగా విడుదల చేసిన మేడారం మాస్టర్ ప్లాన్ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. గద్దెల ప్రాంగణం 32 గంటల వైశాల్యంలో ఉంది. సమ్మక్క సారక్క, గోవిందరాజు, పడిగిద్దరాజు ప్రతిరూపాల్ని వరుస క్రమంలో ప్రతిష్ఠించి సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పుడున్న మెయిన్ గేట్ ద్వారా ఏకకాలంలో 2000 మంది భక్తులు లోపలికి వెళ్లే అవకాశం ఉంది. ఆధునీకరణ చేపట్టే గేట్ల విస్తరణ ద్వారా ఏకకాలంలో 10,400 మంది లోపలికి వెళ్లేలా విస్తరణ చేపట్టనున్నారు. తూర్పుముఖంగా 40 ఫీట్ల వెడల్పుతో ప్రధాన ద్వారం నిర్మిస్తారు. ఒక ప్రధాన స్వాగత ద్వారం, 4 ఎంట్రన్స్లు, 4 ఎగ్జిట్ గేట్లు నిర్మాణం చేపట్టాలని మాస్టర్ ప్లాన్ లో రూపొందించారు. సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం, చిన్న గద్దెలు మార్చాలని, చిన్న గద్దెల నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చిన్న గద్దెలు చూపెట్టినప్పుడు ఆయన సాటిస్ఫై కాలేదు. ఇది వద్దు, చేస్తే బాగా చేద్దామని మొత్తం గద్దెలు ప్రాకారం మార్చడం, అంటే చుట్టూ వెడల్పు చేయడము. గద్దెల చుట్టూ ప్రాకారం పూర్తిగా గ్రెనైట్తో నిర్మాణం చేపట్టనున్నారు. సుమారు 2000 మంది కార్మికులతో స్థపతి పర్యవేక్షణలో 100 రోజుల్లోగా నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న గద్దెల ప్రాంగణం పూర్తిగా 100 రోజుల్లో కొత్తది రూపుదిద్దుకోబోతోంది. సమ్మక్క సారక్క గద్దెలతో పాటు పడిగిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాల్ని కూడా అక్కడి నుండి తొలగించి వరుస క్రమంలో నిర్మించబోతున్నారు. సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారానికి మహర్దశ రాబోతోంది. తనకు ఆ తల్లుల రుణం తీర్చుకునే గొప్ప అవకాశం దక్కిందని, నిర్మించే ప్రతి రాయిలో ఆదివాసీల ఆచార సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాలు జరుగుతాయని మంత్రి సీతక్క అన్నారు.
మార్చాలని చిన్న గద్దెల నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చిన్న గద్దెలు చూపెట్టినప్పుడు ఆయన సాటిస్ఫై కాలేదు. ఇది వద్దు, చేస్తే బాగా చేద్దామని మొత్తం గద్దెలు ప్రాకారం మార్చడం, అంటే చుట్టూ వెడల్పు చేయడము, అవి కూడా దర్వాజాలు ఏదైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా పెద్దగా చేయడం, ఒక్కొక్క దర్వాజాకు ఒక్కొక్క దేవుడి పేరు పెట్టడం, ద్వారం సమ్మక్క గేటు, సార్లమ్మ గేటు, పగిడిద్దరాజు గేటు, ఆ గేట్ల మీద మా ఆచారాలు, సాంప్రదాయాలు, మా దేవుళ్ళు, మా పూజలు ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా అవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ బయట ప్రపంచానికి కొత్తగానే, కానీ ఇది మా చరిత్ర కాబట్టి సమ్మక్క సార్లమ్మ చరిత్ర అది చూపించడం మూలంగా ప్రకృతి చాలా పవర్ఫుల్, మా దేవుళ్ళు కూడా అదే పవర్ఫుల్. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ 100 రోజులలో ఈ పని చేసి పెట్టాలని సంకల్పం మాకంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారికి ఉంది. మేము మొదట చిన్నగా తీసుకుపోయినప్పుడు ఇది కాదు, చేస్తే బ్రహ్మాండంగా చేద్దాం, లేకుంటే ముట్టుకోకండి అని చెప్పి 2 సార్లు రివ్యూ మీటింగ్లో కూర్చొని ఖచ్చితంగా తల్లుల యొక్క దీవెనతోటి తల్లులకు జరిగే గొప్ప పట్టాభిషేకం అనుకోవచ్చు. కాబట్టి చిత్తశుద్ధితో చేస్తాం, బిడ్డలుగా చేస్తాం, భక్తులుగా చేస్తాం. ఖచ్చితంగా 100 రోజులలో కంప్లీట్ చేసి జాతరను ఇందులో నిర్వహిస్తాం. చిన్న గద్దెలు మార్చాలని చిన్న గద్దెల నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చిన్న గద్దెలు చూపెట్టినప్పుడు ఆయన సాటిస్ఫై కాలేదు. ఇది వద్దు, చేస్తే బాగా